హలో వ్యూవర్స్, ఈరోజు నేను మీకు లెఫ్ట్ ఓవర్ చపాతీ, అదే అండి మిగిలిపోయిన చపాతీలు కానీ రోటీస్ కానీ ఉంటాయి కదా, వాటితోటి నేను ఈజీ స్నాక్ ఒకటి చేసి చూపిస్తున్నానండి. అది 2 minutesలో అయిపోతుంది, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలనేది మనం ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికోసం నేను 2 నైట్ చపాతీస్ తీసుకున్నానండి. 2 వీటిని ఇదిగోండి ఇలాగా ఫోల్డ్ చేసి మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చండి. నేనైతే జస్ట్ ఇలాగా ఫోల్డ్ చేసి ఒక సిజర్ ఉంది కదా, సిజర్ తీసుకొని సిజర్ తోటి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇవి మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనకు తినేటప్పుడు కొంచెం బాగుంటుందండి. మరి పెద్ద పెద్దగా ఉంటే మనం తినేటప్పుడు కొంచెం మంచిగా ఉండదు అనమాట. ఇదిగోండి ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని కొంచెం పెద్ద పెద్దవి ఏమైనా వస్తే వాటిని చిన్నటి ముక్కల్లాగా చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ నేను 2 చపాతీలు చెప్పాను కదండి, ఆ 2 చపాతీలకి నాకు ఇన్ని పీసెస్ వచ్చినాయి. చిన్న చిన్న పీసెసేనండి. తర్వాత మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇదిగోండి నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాక దీనిలో మనం ఏవైతే కట్ చేసుకున్నాం కదా చపాతీ ముక్కలు, అవి డీప్ ఫ్రై చేయడమే అనమాట. ఇవి ఎంతవరకు డీప్ ఫ్రై చేయాలి అంటే వాటికి కొంచెం కలర్ చేంజ్, మరి ఈ కలర్ చేంజ్ చేస్తే మాడిపోతాయి అనమాట. సో ఒక 2 to 3 minutes కుక్ అయిన తర్వాత ఇదిగోండి ఇలా వస్తాయి అనమాట. ఇలా వచ్చిన తర్వాత తీసేసి మనం ఒక బౌల్లోకి వేసుకోవడమే. ఇదంతా నీట్గా ఆయిల్ పీలుస్తుంది కదా, కొంచెం బాగా ట్యాప్ చేసి తీసుకోండి మీరు తీసుకునేటప్పుడు. అలా మనం ఒక్కొక్క బ్యాచ్ వేసేసుకొని ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇదిగోండి మీరు తీసేటప్పుడు మాత్రం ఇలా ట్యాప్ చేసి తీయండి. మీరు టిష్యూ పేపర్ ఉంటే ఒకసారి టిష్యూ పేపర్ మీద వేసి తీసుకోండి. అప్పుడైతే ఆయిల్ అంతా దానికి అబ్జర్వ్ చేస్తుంది. మరీ ఎక్కువ ఆయిల్ అయితే ఏమీ పీల్చదండి. కాకపోతే మీకు ఆయిల్ అనిపిస్తే మాత్రం మీరు టిష్యూ పేపర్లో వేసుకొని నీట్గా తీసుకోండి. ఇలా మనం ఇదంతా చేసేసి మనం పక్కన ఉంచేసేసుకుందాం. తర్వాత మీ దగ్గర ఉన్న నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేసి నీట్గా ఫ్రై చేసేసుకోండి. ఇదంతా మనం ఒక బౌల్లో వేసేసుకొని దానిలో మనం ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాం. ఇదిగోండి నేను ఒక చిన్న స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. తర్వాత అంతే క్వాంటిటీ మనం కారం, ఇదిగోండి ఒక చిన్న స్పూన్ కారం కూడా వేస్తున్నాను. తర్వాత ఒక చిటికెడు పసుపు, ఇవి కూడా వేసేసేసి మొత్తం వీటన్నిటిని ఇదిగోండి నేను ఇప్పుడు ఎలా ట్యాప్ చేస్తున్నానో అలా మంచిగా ట్యాప్ చేయండి. బాగా కిందికి పైకి అలా మంచిగా ట్యాప్ చేయండి. మీరు ఒకవేళ కానీ మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే టిష్యూలో వేసుకోమన్నాను కదండి, అది వేసుకున్న తర్వాత మీకైతే ఎంత ఆయిల్ అనిపించదు. నేనేం చేస్తున్నానంటే ఇలా మంచిగా ట్యాప్ చేసేసి దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అప్పుడు ఆయిల్ అంతా ఈ బౌల్కి ఉండిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి నేను ఒకటి టేస్ట్ చేసి చూసాను, ఎంత బాగుందండి. ఇది చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ. మీ దగ్గర చపాతీస్ కానీ మిగిలిపోతే చేసి పెట్టండి. పెద్దలకి పిల్లలకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.